మీరు కూడా ఈ 6 కుకింగ్ మిస్టేక్స్ చేస్తున్నారా? ఇప్పుడే సరి చేసుకోండి, లేదంటే నష్టపోతారు. ఆరోగ్యమైన జీవితానికి మూలం మనం తీసుకునే ఆహారం. అది సరిగ్గా ఉంటే ఏ రోగానికి భయపడాల్సిన పని లేదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది మనందరికీ తెలుసు. అందుకే ఎంత ప్రోటీన్ కావాలి, ఎంత ఫైబర్ కావాలి, ఎంత హెల్దీ ఫ్యాట్స్ కావాలి అని లెక్కలు వేసుకుంటూ ఉంటాం. ఏవి తింటే అవి దొరుకుతాయో రీసెర్చ్ కూడా చేస్తూ ఉంటాం. ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఏం తినాలి అన్నీ ప్లాన్ చేసి పెట్టుకుంటాం. చాలా జాగ్రత్తగా పాటిస్తాం. అయితే ఇవన్నీ చేసినా కూడా చాలామంది తీసుకునే ఆహారం నుండి పూర్తి స్థాయి లాభాలు పొందలేకపోతున్నారు. దీనికి కారణం వంటగదిలో జరుగుతున్న 6 మిస్టేక్స్. వంట చేసేటప్పుడు చేస్తున్న ఆ 6 మిస్టేక్స్ వల్ల మీరు తింటున్న ఆహారం ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఈ వీడియోలో వాటి గురించే తెలుసుకోబోతున్నాం. ఆ మిస్టేక్స్ ఏంటో తెలుసుకొని వాటిని సరిచేసుకుంటే ఆహారం నుండి పూర్తి పోషక విలువలు పొందుతారు. మీ ఆరోగ్యం మరింత బెటర్ అవుతుంది. కాబట్టి కొంత సమయం కేటాయించి ఈ వీడియోను చివరి వరకు చూడండి. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మేము అప్లోడ్ చేసే ఉపయోగకరమైన మరిన్ని వీడియోలను మిస్ అవ్వకుండా ఉంటారు. నెంబర్ 1, వంట చేసేటప్పుడు పదార్థాలను ర్యాండమ్గా వేయడం. కొంతమంది టైం లేదన్న తొందరలో కూర వండేటప్పుడు అన్ని పదార్థాలను ఒకేసారి వేసేస్తారు. ఇంకొంతమందికి ఏ పదార్థం ఎప్పుడు వేయాలన్నదే తెలియదు. దీనివల్ల వాటితో కలిగే ఉపయోగాలు అందడం లేదు. అలాగే వంట టేస్ట్ ఉండదు, ఫ్లేవర్ తెలియదు. మిరియాలు, పసుపు, అల్లం వంటి వాటిని సరిగ్గా వేసుకోకపోతే అందులో ఉండే 80% న్యాచురల్ ఆయిల్స్ పూర్తిగా చచ్చిపోతాయి. పచ్చిమిర్చిని సరైన టైంలో వేయకపోయినా, ఎక్కువగా వండినా అందులో ఉండే వైటమిన్ సి తొలగిపోతుంది. అందుకే మీ ఆహారం టేస్ట్, ఫ్లేవర్ ఇంకా దాని నుండి లభించే పూర్తి బెనిఫిట్స్ పొందాలంటే వంట చేసేటప్పుడు ఏ పదార్థం ఎప్పుడు వేయాలి అన్న ఆర్డర్ ఖచ్చితంగా తెలియాలి. కూరలు వండేటప్పుడు ఎప్పుడైనా ముందు నూనె వేసుకోవాలి. ఆ నూనె బాగా వేడి పడిన తర్వాత అందులో హోల్ స్పైస్ వేయాలి. అంటే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఎండుమిర్చి, లవంగాలు వంటివి వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వాటిలోని ఫ్లేవర్లు బాగా రిలీజ్ అవుతాయి. వీటి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయలు ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది. ఉల్లిపాయల తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసుకొని అవి ఉడికిన తర్వాత అల్లం వేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, మిరియాలు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వంటి స్పైసెస్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల అవి మాడకుండా, అంటే బర్న్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు అందులో కూరగాయలు లేదా పప్పు ఏ కూర వండుకుంటుంటే అది వేసుకోవాలి. ఇలా ప్రతిదీ ఒక ఆర్డర్లో వేసుకోవాలి. నెంబర్ 2, రైస్ తప్పుగా వండడం. రైస్ వండినప్పుడు అందులోని నీళ్లు వంచితే మంచిదా, లేదా అలాగే ఉండనిస్తే మంచిదా? ఏ రైస్ మన ఆరోగ్యానికి మంచిది? రైస్ ఎలా వండితే మనం బరువు పెరగకుండా ఉంటాము అన్నవి తెలుసుకోవడం చాలా ముఖ్యం. రైస్ అనేవి ఎంత పాతవి అయితే అంత మంచిది. రైస్ కనీసం 1 సంవత్సరం పాతవైనా అయి ఉండాలని ఆయుర్వేదం చెబుతోంది. వీటిని ఏజ్డ్ రైస్ అంటారు. ఇవి మంచి క్వాలిటీ రైస్. ఇలాంటి రైస్ వండుకునే అన్నం చాలా మెత్తగా ఉంటుంది. మెతుకులు కూడా అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి. ఈ ఏజ్డ్ రైస్ తీసుకుంటే బరువు పెరగరు, టైప్ 2 డయాబెటీస్ వంటి సమస్యలు రావు. ఏది ఏజ్డ్ రైస్ అనేది మాకు ఎలా తెలుస్తుంది అంటారా? తెలుస్తుంది. రైస్ ప్యాకెట్ పైన ముందు కానీ వెనక కానీ ఏజ్డ్ రైస్ అని రాసి ఉంటుంది. దాన్ని చూసి కనుక్కోవచ్చు. అలాగే రైస్ని కుక్కర్లో కాకుండా ఓపెన్గా ఉండే గిన్నెలో వండుకోండి. బరువు తగ్గాలన్నా, కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలన్నా, మీకు డయాబెటీస్ ఉన్న రైస్లోని నీళ్లు, వాటిని గంజి అని కూడా అంటారు, వాటిని వంపేసుకోవడం మంచిది. దీనివల్ల అన్నం సులభంగా జీర్ణం అవుతుంది. దాని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తగ్గుతుంది. అయితే ఒకవేళ మీరు తక్కువ మోతాదులో అన్నం తీసుకుంటుంటే అప్పుడు ఆ నీటిని వంచకుండా స్టార్చ్ ఉంచే తినొచ్చు. అందులో కూడా చాలా వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అవి ఆర్థరైటిస్, లోవర్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వంటి సమస్యలు ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నెంబర్ 3, ఆహారాన్ని తప్పుగా వేడి చేయడం.
భగవద్గీతలోని ఒక శ్లోకం ఇది. దీని అర్థం ఏంటంటే 3 గంటల ముందు తయారు చేసిన ఆహారం తామసిక ఆహారం అయిపోతుంది, అంటే తినడానికి పనికిరాదు. ఎల్లప్పుడూ ఫ్రెష్ ఫుడ్ తినాలని అందరికీ ఉంటుంది, కానీ టైం కుదరకపోవడం వల్ల ఎక్కువ ఆహారం ఒకేసారి వండి ఉంచుకోవాల్సి వస్తుంది, లేదా ఆహారం మిగిలిపోవడం వల్ల దాన్ని స్టోర్ చేసుకొని తినాల్సి వస్తుంది. ఇది ఎంత వద్దు అనుకున్నా జరుగుతుంది. కాబట్టి దీనికి సొల్యూషన్ ఒకటే, ఆ ఆహారాన్ని సరిగ్గా రీయూజ్ చేసుకోవాలి. సరిగ్గా అంటే ఎలా? నెంబర్ 1, ఆహారాన్ని ఎక్కువసేపు స్టోర్ చేసుకొని ఉంచుకోకండి. ఒక మీల్లో మిగిలిన ఆహారం తర్వాతి మీల్లోనే తీసుకునేలా ట్రై చేయండి, లేదా ఆ ఆహారాన్ని ఎవరికైనా ఇచ్చేయండి. నెంబర్ 2, చాలాసార్లు ఆహారాన్ని మూతలు పెట్టకుండా ఎలా పడితే అలా స్టోర్ చేసుకుంటారు. దీనివల్ల ఆహారం మీద బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. కాబట్టి ఇలా చేయకండి. జాగ్రత్తగా ఒక మంచి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. నెంబర్ 3, అలా స్టోర్ చేసుకున్న ఆహారాన్ని మళ్ళీ ఉపయోగించుకోవాలని అనుకున్నప్పుడు ఎంత కావాలో అంత మాత్రమే తీసుకొని తినేసేయండి. చాలామంది ఒక కూరను మళ్ళీ తినాలి అనుకున్నప్పుడు ఆ కూర మొత్తాన్ని వేడి చేస్తారు. అందులో కొంచెం తిని మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంటారు. మళ్ళీ కావాల్సినప్పుడు మళ్ళీ వేడి చేసుకుంటారు. ఇలా ఆహారాన్ని మళ్ళీ వేడి చేయడం వల్ల అందులోని పోషకాలు చచ్చిపోతాయి. కాబట్టి అలా చేయకండి. మీరు ఎంత తినగలరో, మీకు అప్పుడు ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకొని వేడి చేసుకోండి. నెంబర్ 4, పప్పును తప్పుగా వండడం. చాలామంది పప్పు తిన్న ప్రతిసారి గ్యాస్, ఎసిడిటీ, కడుపుబ్బరం, జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అదే పప్పును రెగ్యులర్గా తింటే ప్రోటీన్, ఫోలేట్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం కూడా లభించే అవకాశం ఉంది. కానీ చాలామందికి అవి లభించవు. దీనికి కారణం వాళ్ళు ఆ పప్పును వండుతున్న పద్ధతి. ఇది పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు ఇలా అన్ని పప్పులకు వర్తిస్తుంది. వండే ముందు ఏ పప్పునైనా ముందు నీళ్లలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల వండేటప్పుడు ఎంత ఎక్కువ సమయం పట్టదు, బాగా కుక్ అవుతుంది కూడా. అలాగే అందులోని పోషకాలను మనం ఇంకా మెరుగ్గా పొందవచ్చు. అలా కాకుండా పప్పును నానబెట్టకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులో ఉండే ఫైటిక్ యాసిడ్, లెక్టిన్, ఆలిగోసాకరైడ్ వంటి కాంపౌండ్స్ గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలకు కారణమవుతాయి. ఇంకో విషయం ఏంటంటే తీసుకున్న పప్పు బట్టి నానబెట్టే సమయం మారుతుంది. ఎర్ర కందిపప్పు, పెసరపప్పులకు 30 నిమిషాల నుండి గంట వరకు నానబెట్టాలి. కందిపప్పును 2 గంటలు నానబెట్టాలి. శనగపప్పు, చోలే, రాజ్మాలను 2 గంటల నుండి ఒక రాత్రంతా నానబెట్టుకోవచ్చు. మీరు ఏ పప్పు వండుకున్నా ఇలా చేయండి. జీర్ణ సంబంధిత సమస్యలు రావు. అందులోని పోషకాలను పూర్తి స్థాయిలో మీరు పొందగలుగుతారు. నెంబర్ 5, ఫైబర్ తీసేయడం. ఫ్రూట్స్, కూరగాయల తొక్కలను పీల్ చేసి పక్కన పారేయడం మనందరికీ అలవాటు. అయితే వాటిలో కూడా మనకు ఉపయోగపడే పోషకాలు ఉంటాయి. యాపిల్, క్యారెట్స్, బంగాళదుంప, దోసకాయ, వంకాయ వీటన్నిటి తొక్కలు తినదగినవే. కాబట్టి వాటిని తొక్కలతో తినడానికి ప్రయత్నించండి. ఫ్రూట్ జ్యూస్లు చేసుకున్నప్పుడు కూడా మనం అందులోని ఫైబర్ పక్కన పడేస్తాం. దీనికి బదులు ఆ ఫైబర్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి. 3 రకాలుగా దాన్ని మీరు ఉపయోగించవచ్చు. 1, జ్యూస్లోని ఆ ఫైబర్ అంతా ఉండనివ్వండి. దీనివల్ల ఆ జ్యూస్ కడుపులో నెమ్మదిగా డైజెస్ట్ అవుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటుంది. నెంబర్ 2, ఆ ఫైబర్ని పడేయడానికి బదులు వేరే పదార్థాల్లో కలుపుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, చపాతీలు చేసుకుంటుంటే ఆ చపాతీ పిండిలో కలుపుకోవచ్చు. దోస పిండి, ఇడ్లీ పిండిలో కూడా కలుపుకోవచ్చు. నెంబర్ 3, తీసుకెళ్ళి పక్షులకు, జంతువులకి పెట్టండి. నెంబర్ 6, స్ట్రెస్లో ఉన్నప్పుడు వంట చేయడం. వంట అనేది ఇష్టంతో చేయాల్సిన పని. అప్పుడు దాని రుచి రెట్టింపు అవుతుంది, పోషకాలు ఇంకా బాగా లభిస్తాయి. ఇష్టంతో చేసిన వంట రోగాల్ని కూడా తగ్గిస్తుంది, ఎదుటి వారి మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఎప్పుడూ ఒత్తిడితో వంట చేయకండి. ప్రశాంతంగా ఇష్టంతో చేయండి. కావాలంటే పాటలు వింటూ చేయండి, లేదా పాడుతూ చేయండి. మొత్తంగా ఎంజాయ్ చేస్తూ మనసు పెట్టి చేయండి. దీని ప్రభావం మీ ఆరోగ్యంపై చాలా ఉంటుంది. వంటగదిలో జరుగుతున్న 6 కుకింగ్ మిస్టేక్స్ ఇవే. వీటిని చెప్పిన విధంగా సరి చేసుకుంటే ఆహారంలోని పోషకాలు ఇంకా బెటర్గా పొందుతారు. రోగాలు తగ్గుతాయి, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మొత్తంగా మీ జీవితమే మారిపోతుంది. కాబట్టి తప్పకుండా ఇవన్నీ పాటించండి. పాటిస్తారు కదా? కామెంట్ చేసి కింద చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందని భావిస్తున్నాను.
వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మా వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చివరిగా ఒక మాట, మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా ఉంటే ఆయుర్వేద వైద్యం ఎంచుకోండి. ఎందుకంటే ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి సిద్ధమైన ఔషధాలు, చికిత్సలు ఉంటాయి. అలాగే ఆయుర్వేదం వ్యాధి లక్షణాలను నియంత్రించడంతో పాటు ఆ వ్యాధి మూలాన్ని కూడా తెలుసుకొని శాశ్వత పరిష్కారం అందిస్తుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యులను కలవండి. వీలైతే మీరు నన్ను కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కు ఆయుర్వేద వైద్యంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలము. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైనది. డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. లేదంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కూడా కాల్ చేసి మీరు మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.